ఇంట్రెస్ట్ చూపించాలి. బేసికల్ ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు అది రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. గిడ్డెన్లు ఎందుకు కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఏం కావాలి, కేంద్ర పథకాలని రాష్ట్ర పథకాలని ఉమ్మడిగా యాడ్ చేస్తూ మనం ఏ డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్ గా తీసుకోవాలి. ప్రధానంగా మార్కెట్ యార్డ్, మార్కెట్ యార్డ్కి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి ఏది మార్కెట్ సాగు చెప్తున్నాం. ఎస్, ఇది కూడా మనం అడ్వాన్స్ చేయాలి. మార్కెట్ యార్డ్లో సేల్స్ ఒక డైరెక్టర్ వస్తారు, సెక్రటరీ ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు, సహజంగా సమావేశం అవుతుంది నడుస్తుంది. కానీ ప్రాంతాల్లో పరిస్థితి ఆ మార్కెట్ యార్డ్ కనెక్షన్ గుంటూరు పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది. ఆ మార్కెట్ యార్డ్ సంబంధించి ఫంక్షన్ ఎలా ఉంది, అక్కడ రైతులు ఆ మార్కెట్ యార్డ్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, రైతుని ఎట్లా మోటివేట్ చేయాలి మార్కెట్ యార్డ్, ఆ స్టోరేజ్ సిస్టమ్ ఏంటి, ఆ స్టోరేజ్ ని మనం ఏ రకంగా పంటని స్టోరేజ్ ఎట్లా మనం ఉంచాలి, ఇవన్నీ కూడా మనం కొద్దిగా అడ్వాన్స్ గా ఉండాలి. సాధారణ ఏంటంటే మనం గ్రామీణ ప్రాంతం చెప్పాం కనుక గ్రామీణ ప్రాంత రైతులందరూ కూడా ఎట్లా ఆలోచిస్తారంటే ఆ పంట పండిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవడం, లేకపోతే గవర్నమెంట్ లేకుండా మీడియట్ గవర్నమెంట్ మీడియట్ ఇవ్వడం ఇవన్నీ ఉంటుంది సాధన. మనం మాట్లాడిన టెక్నికల్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ టెక్నికల్ ఇబ్బందులు కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. 4% ఆఫీసెస్ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మనం ఒక్కరో ఏది నడుస్తుంది కావాల్సింది నడుస్తుంది తీసుకుంటాం మనం అనుకుంటాం, కానీ బ్రేక్ చేయాలి. అలాగే మన జిల్లా ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా మేము చదువుతున్నాం. అప్పుడు మా ఎమ్మెల్యేలు కూడా చూస్తాము కనుక డెఫినెట్గా ఈ జిల్లాని మంచి అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి మీ సహకారం అవసరం. ఎందుకంటే మీ సహకారం అవసరం ఉందంటే గత 5 ఏళ్ళలో మీరు పరిపాలన చూశారు. కొంతమంది రివ్యూస్లో వచ్చేటప్పుడు కుటుంబ మంత్రులు చేయలేని సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గత ముఖ్యమంత్రి టైంలో చాలా సీనియర్స్ ఉన్నారు, బాగా పనిచేశారు. ఇది చంద్రబాబు నాయుడు టైం. ఇప్పుడు అడ్వాన్స్ మీరు అందరూ కూడా ముందు వెళ్తున్నారు. అడ్వాన్స్ మనం కూడా మార్పు తీసుకురావాలి. బేసిక్గా ఎడ్యుకేషన్ సంబంధించిన తీసుకున్న విషయం సాగు విధానాన్ని మార్చాలి. సాగు విధానం మార్చాలి, రైతులకు అవగాహన కల్పించాలి. డ్రోన్ మొన్ననే మనం కండిషన్ చేసుకున్నాం విజయవాడ అమరావతిలో. సార్ కూడా కరెక్ట్గా ఉన్నాం. అడ్వాన్స్డ్ సార్ని ఎట్లా చేయాలని మనం తీసుకుని రావాలి. నెక్స్ట్ రైతుకి గిట్టుబాటు ధరని మనం కల్పించాలి. కల్పించిన అనుకుంటున్నామో ధరను కూడా కల్పించే వెసులుబాటు కూడా మనందమైన పైన ఉండాలి. మనం తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే గిట్టుబాటు ఉన్నట్టుగా రైతు ఆ పంట మీద ఆసక్తి చూపిస్తుంది. దాన్ని అడ్వాన్స్ గా ఎలా తీసుకెళ్ళాలి. సాగుని మనం ఎంగిల్తో రూపొందించుకుంటా వాళ్ళకి సాగులతో పాటు దిగుబడితో పాటు పంటను కూడా విక్రయించే సౌకర్యం కల్పించాలి. సోర్స్ చూపించాలి. ఆ సోర్స్ చూపించేటప్పుడే రైతు ముందుకు వస్తుంది. అలాగే రైతు ఒకే పంట మీద వరి కానీ లేకపోతే మొక్కల మీద లేకపోతే ఉన్న సోర్స్ ఉపయోగించుకుని పంట చేస్తుంది. మనమే అడ్వాన్స్ గా మనం గూగుల్ చెక్ చేస్తాం, లేకపోతే ప్రాంతంలో స్టడీ చేస్తాం. ఏదైనా